ఆచి చికెన్ మసాలా. పాకిస్తాన్ దేశం ఆఫ్ఘనిస్తాన్ పై దాడులకు తెగబడుతుంది. శనివారం రాత్రి పాక్ వాయుసేన వైమానిక దాడులు నిర్వహించింది. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దు వెంబడి పలు ప్రాంతాలపై జరిగిన ఈ దాడుల్లో సుమారు 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉగ్రమూకలు దాక్కున్న ప్రాంతాలపై మాత్రమే దాడులు చేశామని పాక్ అంటుంది. ఆఫ్ఘనిస్తాన్ పై చేసిన వైమానిక దాడులను పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరాక్ ఎక్స్ వేదికగా ధృవీకరించారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఉగ్రవాదులకు సంబంధించిన 7 స్థావరాలపై పాక్ వైమానిక దాడి చేసిందని తెలిపారు. తాలిబాన్లు వారి స్థావరాలను టార్గెట్ చేసుకుని పాక్ వైమానిక దాడులు చేసిందని అన్నారు. పాకిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దేశం పాకిస్తాన్ కాస్త దూరాన్ని పాటిస్తూ వస్తోంది. కొద్ది రోజులుగా సరిహద్దు ఘర్షణలతో రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత దిగజారింది. మరోవైపు పాక్లో ఆత్మాహుతి దాడులు కూడా కలకలం రేపుతున్నాయి. ఆఫ్ఘన్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడులకు కారణమని పాక్ ఆరోపిస్తోంది. శనివారం కూడా పాక్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఓ మిలిటరీ కాన్వాయ్ను టార్గెట్ చేస్తూ జరిగిన దాడిలో లెఫ్టినెంట్ కల్నల్ మరో సైనికుడు మరణించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పాక్ ఆఫ్ఘన్లో సరిహద్దు వెంబడి వైమానిక దాడులు చేసింది. ఇదిలా ఉంటే దాడులు చేశామంటున్న పాకిస్తాన్ ఆరోపణల్ని తాలిబాన్లు ఖండించారు.